మాజీ బాయ్ఫ్రెండ్ తనకు తోబుట్టువు అవుతాడని తెలిసి మహిళకు షాక్. అనైతికతకు నిలువెత్తురూపంగా నిలిచిన ఓ ఫెర్టిలిటీ డాక్టర్ నిర్వాకం పలువురి జీవితాలను తలకిందులు చేసిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది. తాము ఒకరికొరు ఏమీ కామనుకున్నవారు, ప్రేయసీప్రియులుగా మసిలినవారు చివరకు తాము ఒకే వ్యక్తి సంతానమని తెలిసి నివ్వెరపోయారు. తమ జీవితం నాశనమైందని కన్నీళ్లు పెట్టుకున్నారు. కనెక్టికట్కు చెందిన విక్టోరియా అనే మహిళ తనకెదురైన దారుణ అనుభవాన్ని పంచుకుంది. తన తల్లిదండ్రులను ఓ ఫెర్టిలిటీ డాక్టర్ మోసం చేశాడని చెప్పింది. కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో సంతాన భాగ్యం పొందేందుకు తన తల్లిదండ్రులు ఆ డాక్టర్ను ఆశ్రయించారని చెప్పింది. ఓ గుర్తుతెలియని వైద్య విద్యార్థిని వీర్యాన్ని గర్భధారణ కోసం వాడతానని మాటిచ్చినా ఆ డాక్టర్ చివరకు తన వీర్యాన్ని వినియోగించాడని వాపోయింది. ఇలా అనేక మంది జంటలను ఆ డాక్టర్ మోసం చేశాడని, ఫలితంగా అనేక మంచి చిన్నారులు తాము ఒకరికొరం తోబుట్టువులమవుతామన్న విషయమే తెలియకుండా పెద్దవారయ్యారని చెప్పింది. తన మాజీ బాయ్ఫ్రెండ్ కూడా తనకు వరుసకు సవితి సోదరుడు అవతాడన్న విషయం దాదాపు 17 ఏళ్ల తర్వాత తెలిసిందని వెల్లడించింది. తన బాయ్ఫ్రెండ్కు జెన్యుటెస్టు ఫలితం చూసుకుని ఆశ్చర్యపోయాడని, "నువ్వు నాకు చెల్లెలివి అవుతావట" అంటూ తనకు మెసేజ్ పెట్టాడని ఆమె చెప్పింది. చిన్నప్పుడు తన స్కూల్లోనే చదువుకున్న కవలలు కూడా తనకు తోబుట్టువులేనని ఇటీవలే తెలిసినట్టు చెప్పింది. తనపై నమ్మకం పెట్టుకున్న పేషెంట్లను దారుణంగా మోసం చేసిన డాక్టర్ను కోర్టుకీడ్చుదామనుకున్నా అతడికి వ్యతిరేకంగా తన బలమైన ఆధారాలు లేవని వాపోయింది. ఇలాంటి మోసాల నివారణకు అమెరికాలో కేంద్ర స్థాయిలో చట్టాలు ఏమీ లేవని, 13 రాష్ట్రాల్లో మాత్రమే కొన్ని చట్టాలు పేషెంట్లకు రక్షణగా నిలుస్తున్నాయని అన్నారు. అయితే డాక్టర్ కారణంగా జన్మించిన తన సవితి సోదరి అతడిపై మరో రాష్ట్రంలో కేసు వేసినట్టు చెప్పింది.